నమస్తే, వెల్కమ్ టు 1TV 6 Minutes 24 headlines. దేశ చరిత్రలో ఈరోజు విషాదకరమైన అధ్యాయం. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అలాస్కాలో ట్రంప్, పుతిన్ కీలక భేటీ. పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పాకిస్తాన్ బెదిరింపులకు భయపడేది లేదు. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. రైతుల జీవితాలతో కేంద్రం ఆటలు. మంత్రి తుమ్మల. రాజకీయ అక్కసుతోనే తెలంగాణకు అన్యాయం. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. నా ప్రాణాలకు వారి నుంచి ముప్పు ఉండొచ్చు. రాహుల్ గాంధీ. ఈవీఎం గోల్మాల్ రివీల్. సుప్రీంకోర్టులో రీకౌంటింగ్. ఓడిన అభ్యర్థి గెలుపు. ఢిల్లీలో మరో దారుణం. యువతిపై మానవ మృగాల ఆకృత్యం. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం. ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా సుంకాలతో భారత్కు తీవ్ర నష్టం. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు. 6 రోజుల్లో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి. ఆ 3 జిల్లాల పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. 40 కోట్ల మనీ లాండరింగ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ను అరెస్టు చేసిన ఈడీ. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూకంపం. 3 సెకండ్ల పాటు కంపించిన భూమి. శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద. డ్యాం 7 గేట్లు ఎత్తివేత. సాక్షి ప్రసారాలు నిలిపివేత. ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు. ఇకపై 4 గంటల్లో చెక్కుల క్లియరెన్స్. ఆర్బీఐ ప్రకటన. 30 ఏళ్ల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గెలుపు. బెజవాడ, గుంటూరు జలమయం. బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో 44,000 హెక్టార్లలో పంటల మునక. యుద్ధం ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. రష్యాకు ట్రంప్ హెచ్చరిక. శ్రీనిధిలో సిబ్బందిని నియమించండి. మంత్రి సీతక్కకు శ్రీనిధి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. నంద్యాల జిల్లాకు చెందిన మావోయిస్టు సుగులూరు చిన్నన్న మృతి. మద్యం స్కామ్ అవినీతిపై ప్రశ్నిస్తే జగన్ మౌనంగా ఉన్నారు. మాణిక్యం ఠాకూర్.